హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 18వ భాగాన్ని వినీతం. ఇంతకీ ఆ నెంబర్కి కాల్ చేస్తావా? చెయ్యాలనే కదరా, ఎంతో ఇంపార్టెంట్ ఉంటే కానీ వంశీ ఇవ్వడు కదా. ఏదో సీక్రెట్గా ఇచ్చాడు, ఎవరికీ తెలీదు. తను ఇందులోకి లాగొద్దు అని అనుకుంటున్నాను. నేను ఈ నెంబర్కి కాల్ చేస్తాను అని ఆ నెంబర్కి కాల్ చేస్తాడు అజయ్. అటు నుంచి వచ్చిన రెస్పాండ్ విని షాక్ అయిపోతాడు అజయ్. అది ఎవరి నెంబరో తెలుసుకుని. ఏంట్రా, అవతలి వాళ్ళు ఎవరు? అలా ఏం మాట్లాడుకున్నావున్నావేంటి? అరే, కాల్ చేయగానే అజయ్ అన్నదిరా, అంటే ఆ అమ్మాయికి నేనెవరో తెలుసు. వెంటనే అజయ్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసి హలో అంటాడు కౌశిక్. అవతల నుంచి హలో కౌశిక్, నన్ను గుర్తుపట్టారా? మీ క్లాస్మేట్ రీనాని. రీనానా? నువ్వా? ఎక్కడున్నావు? ఏమీ తెలీదు, నీ నెంబరు మాకెందుకు పంపించావు? నాకేం అర్థం కావట్లేదు అంటాడు. రీనా విరక్తిగా నవ్వుతూ, ఆశలకి పోయి ఏదో సాధించాలని ఏదో ఊహించుకుని జల్సాలోకి వెళ్ళి అదే లైఫ్ అనుకుని వెళ్ళాను. చివరికి నా బతుకు ఎటూ కాకుండా పోయింది. బాధపడుకు రీనా. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? ఎక్కడున్నావు? నేను మిమ్మల్ని అజయ్ని కలవాలి, నన్ను సేఫ్గా ఉంచుతారా అని అడుగుతుంది రీనా. వై నాట్? నువ్వేం ప్రాబ్లంలో ఉన్నావు? ఒక అమ్మాయికి సెక్యూరిటీగా రక్షణ ఇవ్వడానికి ఎప్పుడైనా మేము వెనకాడం. మా గురించి తెలుసు కదా. అసలు ఏం జరిగింది నీ లైఫ్లో? నేనేం చెప్పలేను. మీరు మీ నెంబర్ల నుంచి నాకు ఎలాంటి ఫోన్ రాకూడదు. వేరే నెంబర్ నుంచి కాల్ చేయండి. మీ నెంబర్లకి ఎవరెవరు కాల్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. దయచేసి ఈ నెంబర్లతో కాల్ చేయొద్దు. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది రీనా. కౌశిక్ షాక్ అయి, ఏం జరుగుతుందిరా? రీనా ఎందుకు మళ్ళీ ఎంటర్ అయింది? ఇప్పుడు నీ లైఫ్లో జరిగేదానికి రీనాకి సంబంధం అంటాడు. అదే నాకు అర్థం కావట్లేదు. అసలు వంశీకి రీనా ఇలా తెలుసు? రీనా మన క్లాస్మేట్, మనకి కాలేజ్. అసలు వంశీకి తెలిసే ఛాన్సే లేదంటాడు అజయ్. అవునరా, ఎందుకైనా మంచిది మనం వేరే సిమ్ నుంచి రీనా కాల్ చేద్దాం. పొరపాటును కూడా మన నెంబర్ తోటి రీనా కాల్ చేయొద్దు. దీని వెనక ఎవరో ఉన్నట్టున్నారనిపిస్తుంది అని కౌశిక్ తన దగ్గర ఇంకో సిమ్ ఫోన్లో వేసుకుంటాడు. ఆ సిమ్ నుంచి మళ్ళీ రీనా కాల్ చేస్తాడు. రీనా కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. రీనా, ఇది నా నెంబర్, వేరే సిమ్ ఉంది. ఈ విషయం ఎవరికీ తెలీదు, ఇది నా పర్సనల్. నువ్వు మాత్రం కాల్ చేయి. ఏ ఎమర్జెన్సీ ఉన్నా నువ్వు ఎప్పుడు కలవమంటే మేము అప్పుడు కలుస్తాం. ఈ నెంబర్ గుర్తుపెట్టుకో అంటాడు కౌశిక్. రీనా రిలాక్స్గా నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్, నన్ను అర్థం చేసుకుని నాకు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి చెప్తున్నాను, కాలేజీలో నేను ఎలా ఉన్నా అవన్నీ మర్చిపోయి నాతో ఎంత బాగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్ కౌశిక్. అవన్నీ మర్చిపో. కాలేజీ టైంలో జరుగుతూనే ఉంటాయి. తెలిసి తెలియని తనంలో ఏవైనా పొరపాట్లు చేస్తాం. తర్వాత అర్థం చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోతే అది హ్యాపీ. అప్పుడు జల్సా చేసిన వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా లేరా? తెలుసుకుంటారు ఏదో ఒక టైంలో. నువ్వు అలాగే తెలుసుకున్నావు. నువ్వు ఎప్పుడు కలవమంటావు అని అడుగుతాడు. నేను ఈ నెంబర్కి మెసేజ్ చేస్తాను, అప్పుడు ఇద్దరు కలవండి. నా ఉనికి మాత్రం ఎవరికీ చెప్పొద్దు అంటుంది. ఓకే అని కౌశిక్ ఫోన్ పెట్టేస్తాడు. అజయ్ అప్పటి నుండి ఫాస్ట్గా ఆలోచిస్తున్నాడు. అసలు ఏం జరిగింది? ఎక్కడ వరకు పోతుంది? రీనా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఎవరు అని మైండ్ మొత్తం కాలేజీలో గడిపిన రోజులకు తీసుకెళ్తాడు. ఎక్కడ కూడా రీనా టచ్ కాలేదు. ఆలోచనలో వంశీ రీనా నెంబర్ ఇచ్చాడంటే ఎంతో పర్ఫెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయింది. లేకుంటే వంశీకి రీనా ఎలా తెలుసు? కౌశిక్ అజయ్ని పిలిచి, ఏం ఆలోచిస్తున్నావురా అంత డీప్గా అన్నాడు. ఏం లేదురా, ఇదంతా సాల్వ్ చేయాలి, కానీ మళ్ళీ టార్చర్ ఎక్కువైపోతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయాలి. మళ్ళీ స్మిత వస్తే మాత్రం మనకు ఆ ఛాన్స్ ఇవ్వదు అంటాడు. ఇద్దరు అలా రిలాక్స్గా సోఫాలో కూర్చుంటారు. వాళ్ళకి ఎన్నో జ్ఞాపకాలు, కాలేజీ రోజులు గుర్తొస్తుంటాయి. కౌశిక్ అజయ్ చిన్నప్పటి నుంచి స్కూల్ కాలేజీ ఫ్రెండ్స్. ఇద్దరు బీటెక్లో ఒకటే కాలేజీలో జాయిన్ అయ్యారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు 2 ఇయర్స్. థర్డ్ ఇయర్లోకి వచ్చారు. థర్డ్ ఇయర్లో స్మిత యూఎస్ నుంచి ఇండియాలో చదవాలని ఈ కాలేజీలోకి వస్తుంది. తనకు అక్కడ ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది స్మిత. కానీ ఎవరిని దగ్గరికి రానిదు. ఎందుకో అజయ్ని చూడగానే నచ్చేసింది. అజయ్ క్లాసెస్ విని బయటకు వస్తుంటే అజయ్ దగ్గరికి వెళ్ళి హాయ్, ఐఆమ్ స్మిత అని పరిచయం చేసుకుంటుంది. అజయ్ నవ్వుతూ స్మితకి చెయ్యిచ్చి అజయ్ థర్డ్ ఇయర్ అని పరిచయం చేసుకుంటాడు. స్మిత కూడా థర్డ్ ఇయర్ అని తెలుసుకుని అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ సాగుతుంది. అజయ్ కూడా కౌశిక్ని స్మితకి పరిచయం చేస్తాడు. కాలేజీలో మాత్రం వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్గా నిలిచిపోయారు. ఎప్పట్లాగే అజయ్ ఇంట్లో నుంచి కాలేజీకి బయలుదేరతాడు. కౌశిక్ బైక్ హార్న్ కొడుతూ ఉంటాడు. అజయ్ విసుగు వస్తున్నా అని వెళ్ళిపోతుంటే మహా పరిగెత్తుకుంటూ వచ్చి ఏంట్రా టిఫిన్ తినకుండా వెళ్తున్నావు అని కొడుకుకి టిఫిన్ తినిపిస్తుంది. అజయ్ తొందరగా టిఫిన్ తినేసి కౌశిక్ దగ్గర పరిగెత్తి బైక్ మీద ఇద్దరు కాలేజీకి వెళ్తారు.
మహా అజయ్ తిట్టుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. ఏంటి మహా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని మనోహర్ అడుగుతాడు. ఏం లేదండి, వాడు లేటుగా లేస్తున్నాడు, కాలేజ్కి టిఫిన్ తినకుండా వెళ్తున్నాడు, 2 ఇడ్లీ తిని వెళ్ళాడు, వాడికి ఏం బలం ఉంటుంది, ముందు లేవరా అంటే అస్సలే లేవడు అని కిచెన్లోకి వెళ్ళిపోయింది. మనోహర్ కూడా ఆఫీస్కి రెడీ అయ్యి మహా పెట్టిన టిఫిన్ తినేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అనన్య ఇంటర్ సెకండ్ ఇయర్, తను కూడా టిఫిన్ తినేసి కాలేజ్కి వెళ్ళిపోతుంది. అజయ్, కౌశిక్ ఇద్దరు కాలేజ్కి వెళ్ళిపోతారు. బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ వస్తుంటే స్మిత కూడా కారులో అప్పుడే దిగి అజయ్ని పలకరిస్తుంది. అజయ్ స్మిత పిలిచేసరికి ఆగుతాడు. ముగ్గురు కలిసి జోక్ చేసుకుంటూ చెట్టు దగ్గరే కూర్చుంటారు. వాళ్ళ దగ్గరికి రీనా వచ్చి నిలబడుతుంది అజయ్ని చూస్తూ. ఏంటి అజయ్, ఎన్నడూ లేనిది ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నేను మాట్లాడినప్పుడు అసలు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతావు? అజయ్ నవ్వుతూ, నేను ఆ అమ్మాయిలతో స్నేహం చేయలేదు, స్మిత నాకు బాగా నచ్చింది, అందుకే మామూలుగా మాట్లాడుతున్నాను, నీలాగా పొగరుగా ఉంటే ఏ అమ్మాయితో మాట్లాడను అని సమాధానం చెప్తాడు. చూస్తాను అజయ్, ఎన్ని రోజులు ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తావో, కొత్తగా వచ్చిందని తన గురించి తెలిసాక నువ్వే చీకొడతావులే. స్మిత కోపంగా రీనా దగ్గరకు వచ్చి, ఏంటి మాట్లాడుతున్నావు, నా గురించి తెలిసేదేంటి, నా లెవెల్ ఏంటో తెలుసా అని స్మిత రీనాని తిడుతుంది. రీనా స్మితాని కింద నుంచి పై వరకు చూసి, డబ్బు బలుపు ఉందని తెలుస్తుంది, కానీ అజయ్ కౌశిక్ ఫ్రెండ్షిప్లో జెన్యూన్ ఉంటుంది, నువ్వు వాళ్ళతో జెన్యూన్గా ఉండట్లేదు అనిపిస్తుంది నాకు. నువ్వు ఒకవేళ అజయ్ని ఇష్టపడితే మర్చిపో, ఎందుకంటే ఆల్రెడీ అజయ్ మనసులో ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది రీనా. స్మిత షాక్ అవుతుంది. అజయ్ మనసులో ఒక అమ్మాయి ఉండడం ఏంటి, 6 మంత్స్ నుంచి నాకు ఎంత దగ్గరగా ఉన్నాడు, ఇంత మంచి ఫ్రెండ్షిప్ చేసి నేను తొందరగా ప్రపోజ్ చేయాలనుకున్నాను, అసలు అజయ్ మనసులో ఉన్న అమ్మాయి ఎవరు అని కోపంతో రగులుతుంది. అజయ్ దగ్గరకు వచ్చి తన కోపాన్ని కనపడనీయకుండా నవ్వుతూ, అజయ్ ఈరోజు నా మూడేం బాగాలేదు, నేను ఇంటికి వెళ్తున్నాను. అజయ్ కంగారుగా, ఏంటి స్మిత, ఎందుకు అలా వెళ్తున్నావు, ఏమైనా అందా నిన్ను రీనా? అయ్యో రీనా నన్ను ఏమనలేదు, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు, కొంచెం హెల్త్ ఇష్యూ తెలుసు కదా, లేడీస్ సమస్యలు ఎలా ఉంటాయో. అజయ్ అర్థం చేసుకుని సరే టేక్ కేర్ అని స్మిత వెళ్ళిపోయాక అజయ్ కౌశిక్ ఇద్దరు క్లాస్లోకి వెళ్తారు. కౌశిక్ అజయ్ని చూస్తూ, ఏదో తేడా కనిపించట్లేదా స్మితలో, నువ్వు అబ్జర్వ్ చేసావా 2 మంత్స్ నుంచి అంటాడు కౌశిక్. తేడానా, ఏముంది, మంచి అమ్మాయి, అందుకే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నాకేం తేడా కనిపించట్లేదే. ఒకసారి ఆలోచించు, కొంచెం నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందిరా, ఏదైనా ముందే చెప్పేసి తర్వాత ఇద్దరికి ప్రాబ్లం రాకూడదు. ఎందుకురా అంత చండాలంగా ఆలోచిస్తున్నావు, ఇంత మంచి ఫ్రెండ్షిప్లో వేరే విధంగా ఎలా ఆలోచించుకుంటావు అని అజయ్ కౌశిక్ మీద అరుస్తాడు. ఇంతలో వాళ్ళ క్లాస్లో లెక్చరర్ రాగానే అందరూ సైలెంట్ అయిపోయి క్లాస్ వింటారు. క్లాస్ అయిపోయాక రీనా అజయ్కి ఆపోజిట్లో కూర్చుని ఉంటుంది. అతని పక్కనే చెర్రీ, రీనా బాయ్ ఫ్రెండ్ కూర్చుని ఉంటాడు. చూసి, ఏంటి అజయ్, స్మిత లేనట్టుంది, వెళ్ళిపోయిందా అని ఒకలాంటి స్మైల్ ఇస్తుంది. నీకెందుకు స్మిత గురించి, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి, ఇది కాలేజీ, అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలని నేను నిన్ను అడిగాను, నువ్వు నాతో పాటు ఎంజాయ్ చేయొచ్చు కదా, నన్నెందుకు దూరం పెడుతున్నావు? నువ్వు చెర్రీతో ఎంజాయ్ చేయి, నీ బాయ్ ఫ్రెండ్ అతను, నేనెందుకు చెప్పు, అయినా నా గురించి నీకు అన్నీ తెలిసాక ఎందుకు నన్ను అడుగుతావు? నువ్వు బాగా నచ్చేసావు, నీ అంత సిన్సియర్ అయిన అబ్బాయి ఎవరుండరు, కాలేజీలో టాపర్వి, ఎంత సింపుల్గా ఉంటావో అంత హ్యాండ్సమ్గా ఉంటావు, అందుకే నచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు, కానీ నాకు ఇవన్నీ నచ్చవు. రీనాకు సమాధానం చెప్పేసి అజయ్ కౌశిక్ కాలేజ్ నుంచి బయటకు వస్తారు. అంతలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి డాష్ ఇస్తుంది. ఇద్దరు కోపంగా ఆ అమ్మాయిని చూస్తారు. ఆ అమ్మాయి మాత్రం బిగుసుకుపోయింది వాళ్ళని చూసి. అప్పుడు ఇద్దరు సీరియస్గా ఆ అమ్మాయిని చూసి, ఏంటి కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు, ముందొచ్చే వాళ్ళు కనపడరా అని కసురుతారు ఇద్దరు ఒకటేసారి. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళని చూసి, మీరు కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నారు, అమ్మాయిలు కనపడితే చాలు సొల్లు కాచుకుంటూ తిరుగుతారు అని వాళ్ళ మీద విరుచుకుపడుతుంది. కౌశిక్కి తిక్కలేచి, మేము సొల్లు కార్చే వాళ్ళమా, చుట్టూ అమ్మాయిలు ఉన్నారు చూసావా నువ్వు అని నెత్తి మీద ఒక్కటి కొడతాడు. అమ్మాయ్య, ఎవరూ కాదు గీత, నెత్తి మీద రుద్దుకుంటూ, ఎవడివిరా నువ్వు, నన్ను కొట్టావు అని కౌశిక్ చేయిని వెనక్కి మడుస్తుంది. అంతే అజయ్ షాక్, తేరుకొని నవ్వుతూ ఉంటాడు. కౌశిక్ ఇంకా కోపం ఎక్కువైపోయి, ఒక మగాన్ని పట్టుకొని అజయ్ వెనక్కి మడుస్తావా అని గీతని తన బలంతో లాగి, మెంటల్ దాన అని గట్టిగా గీత పెదాలకి ముద్దు పెడతాడు. అంతే గీత కళ్ళు పైకి తేలుతాయి. హఠాత్ పరిణామానికి అజయ్ ఇంకా స్లోలోనిలో ఉండడు. కౌశిక్ చేసిన పనికి కౌశిక్ ముద్దు పెట్టి ఆ అమ్మాయిని నెట్టేసి, నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు, కళ్ళు రోడ్డు మీద పెట్టుకున్నాడు అని అజయ్ లాక్కుని వెళ్ళిపోతాడు కౌశిక్ని. గీత అక్కడే నిలబడిపోతుంది. వెంటనే గీత ఫ్రెండ్ అను వచ్చి, ఏం జరిగింది, అలా బిగుసుకుపోయావు, వాళ్ళతో గొడవ ఎందుకు నీకు,
గీత ఏం మాట్లాడుతూ సైలెంట్గా అనుతో వెళ్ళిపోతుంది. అజయ్ కౌశిక్ని ఏకాదిగా చూస్తాడు. నువ్వేనారా కౌశిక్ ఆ పని చేసింది? ఒక అమ్మాయికి ఎలా ముద్దు పెట్టావురా? అంత డేర్ నీలో ఎలా వచ్చింది? అసలు ఎవరితో మాట్లాడవు? అలాంటిది ఒక అమ్మాయికి ఎలా ముద్దు పెట్టావు? ఏమోరా నాకు తెలీదు. ఆ మెంటల్ది నా చేయి వెనకకి మడిచేసరికి నా ఈగో దెబ్బతింది. దాన్ని ఎలా అయినా బాధ పెట్టాలని అలా సడన్గా చేసేసానురా. నాకు ఎలాగో అనిపిస్తుంది. అజయ్ నవ్వుతుంటాడు. ఎంత మెమరీనా నీకు? ఒక అమ్మాయి ముద్దు పెట్టడం. మొదటి ముద్దు మెమరీగా ఉంచుకోరా. ఆ అమ్మాయి సూపర్గా ఉంది, నీకు కరెక్ట్గా సరిపోతుంది. అజయ్ని ఒక్క చూపు చూసి, ఆ మెంటల్ది నాకు సరిపోవడం ఏంటి? దాన్ని చేసుకున్నాడు ఎవడో సస్తాడు, రోజు కొడుతూనే ఉంటుంది. మగాని పట్టుకుని నా చెయ్యి వెనక్కి మడిచింది అంటేనే అది ఎలాంటి లేడీ? మాట్లాడితే బొక్కలు విరగొడుతుంది. అలాంటి అమ్మాయి నాకు వద్దురా. అజయ్ ఇంకా గట్టిగా నవ్వుతూ, నీకు ఆమెతోనే రాసి పెట్టినట్టుందిరా. నాకెందుకో సిక్స్త్ సెన్స్ చెప్తుంది. కౌశిక్ అజయ్ని కోపంగా చూస్తూ, ఏంట్రా నీ సిక్స్త్ సెన్స్ చెప్పేది? ముందు నువ్వు ఎవరినో మనసు పడ్డావుగా. ఆ అమ్మాయిని ఎలా లైన్లో పెట్టాలో తెలుసుకో. నాకు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉందిరా. నా హార్ట్ బీట్ ఊహలో కనిపించే అమ్మాయి చూస్తే కొట్టుకుంటుంది. ఒకరి మీదకి మనసు పోతుంది. అది ఎవరూ కరెక్ట్గా అనలైజ్ చేసుకోలేకపోతున్నాను. అదేంట్రా నీళ్ళు 2 షేడ్స్ ఉన్నట్టున్నాయి? అదే కదరా నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. సరేలే అని చెప్పి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే అజయ్ ఫ్రెష్ అప్ అయి వాళ్ళ అమ్మ కాఫీ పెడుతూ తాగుతాడు. కాఫీ తాగుతూ, చెప్పురా నీ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ లేవు, టిఫిన్ తినకుండా వెళ్తున్నావు, క్యాంటీన్లో ఏం తింటావో తెలీదు, లంచ్ బాక్స్ వద్దంటావు. ఇలాగైతే ఎలారా? నువ్వు అలా అనకే. లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళి తినడం ఏంటి? నేను పెద్దగా అయ్యాను కదా, తెలుసు కదా, క్యాంటీన్లో ఏదో తింటానులే. రాత్రి వాళ్ళ ఫ్యామిలీ అంతా డిన్నర్ కంప్లీట్ చేసుకుని పడుకుంటారు. అజయ్ ఎందుకో కలత నిద్రపోతుంటాడు. ఎవరో వస్తున్నట్టు, ఒక అమ్మాయిని గట్టిగా హక్ చేసుకున్నట్టు. ఆ అమ్మాయి ఫేస్ కనపడదు. తన మనసు తన వశంలో ఉండదు. ఏదో తెలియని జ్ఞాపకంలాగా వస్తుంది. అమ్మాయిని ఫేస్ చేద్దామని లోపే అజయ్కి మెలకు వచ్చేస్తుంది. ఫేస్ కూడా చూడలేకపోతున్నాను. రోజు వచ్చే కళ ఎందుకు ఫేస్ చూడలేకపోతున్నాను? నా కోసం ఎవరో ఒక అమ్మాయి ఉంది అనుకుంటాడు. ఎక్కడ ఉందో తెలీదు. మహా ఉదయాన్నే పనులు చేసుకుంటుంది. అజయ్ త్వరగా లేచి, ఏంటమ్మా ఈరోజు తొందరగా పనులు చేసుకుంటున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా? మావయ్య రమ్మన్నాడురా, అందరం కలిసి వెళ్దాం. నువ్వు కూడా కాలేజీకి 2-3 రోజులు వెళ్ళకు. నాకు కుదరదు. మావయ్య వాళ్ళ ఇంటికే కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ ఒక్కసారికి రానన్నా? పో అమ్మా, నేను రాను. వల్లి సీత ఎలా ఉన్నారట? వీళ్ళ మధ్య 5 years గ్యాప్ వచ్చింది. చిన్నప్పటి నుంచి మీరందరూ కలిసే పెరిగారు. మీ నాన్నగారు జాబ్ కోసం ఇక్కడికి వచ్చాం. వాళ్ళు ఊర్లోనే ఉన్నారు. మామయ్య కూడా త్వరలో ఇక్కడికి వస్తానన్నాడట. సీత ఇంటర్ అయిపోయగానే బీటెక్కి ఇక్కడికే వచ్చేస్తారట. వల్లి హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఈసారి ఇంటికి రమ్మన్నారు, వెళ్దాం. ఈరోజు సాయంత్రం కాలేజీ నుంచి తొందరగా రా అని చెప్తుంది అజయ్కి వాళ్ళ మామయ్య అంటే చాలా ఇష్టం. సరే అని కాలేజీకి వెళ్తాడు. కాలేజీకి వెళ్ళాక స్మిత లేటుగా వస్తుంది. స్మిత దగ్గరికి వెళ్ళి తన చేతిలో చెయ్యేసి, ఏంటి స్మిత, నిన్నటి నుంచి డల్లుగా ఉన్నావు, అసలు ఏమైంది అని అజయ్ అడుగుతాడు. స్మిత అజయ్ కళ్ళలోకి చూస్తూ, అజయ్ నేను అడుగుతాను, నిజం చెప్తావా? అజయ్ నవ్వుతూ, నీకు కాక ఇంకెవరికి నిజం చెప్తాను? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, చెప్పు నీకేం కావాలి? నా నుంచి ఏం తెలుసుకోవాలి? అజయ్, నువ్వు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడ్డావా? అజయ్ ఆ మాట రాగానే అతని ముఖం వెలిగిపోతుంది. స్మిత అజయ్లో అంత గ్లోనెస్ని చూసి మనసులో బాధపడుతూ, చెప్పు అజయ్. అజయ్ హ్యాపీగా, ఒకరికైతే స్థానం ఉంది కానీ ఎవరా అన్నది నేను కరెక్ట్గా తెలుసుకోలేకపోతున్నాను. తొందరలోనే తెలుసుకుని ఆ నిజమేంటో నీకు చెప్తాను అంటాడు. స్మిత మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఒక అమ్మాయి అంటే నేనేనా ఉండొచ్చు కదా. తన మనసులో తను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాడని హ్యాపీగా అజయ్కి హగ్ ఇచ్చి, ఓకే నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్పు అని ఇద్దరు క్లాస్కి వెళ్తారు. లాస్ట్ బెంచ్లో అజయ్ స్మిత కూర్చొని ఉంటారు. సెకండ్ బెంచ్లో గీత అను కూర్చొని ఉంటారు. కౌశిక్ క్లాస్లోకి వస్తూ గీత వైపు ఒక లుక్ ఇచ్చి వెనక్కి వెళ్తాడు. గీత మాత్రం తలంచుకుని కూర్చొని కౌశిక్ వెళ్ళాక గీతలో ఏదో టెన్షన్, ఏదో ఇబ్బంది, తను చూడలేకపోతుంది. అందరూ క్లాసెస్ కాగానే క్యాంటీన్కి వెళ్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి క్యాంటీన్లో లంచ్ చేస్తూ ఉంటారు. దూరంలో రీనా, చెర్రీ కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. స్మిత చెర్రీని చూసి, వీడేంటి ఎప్పుడు ఆ అమ్మాయిని పట్టుకొని తిరుగుతాడు? కాలేజీకి చదవడానికి వచ్చాడా, రొమాన్స్ చేసుకోవడానికి వచ్చాడా? స్మిత, ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి. కాలేజ్ అంటేనే ఫ్రీడమ్. ఇప్పుడు లవర్స్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్, రొమాన్స్, మధ్యలో చదువు. మొత్తం చదువుకే కాదు ఇంపార్టెన్స్ ఇచ్చేది అని కౌశిక్ నవ్వుతూ చెప్తాడు. ఇంకా 2 monthsలో 4th వెళ్ళిపోతున్నాం.
4th ఇయర్ కంప్లీట్ అవ్వగానే మన ముగ్గురం ఒకటే దగ్గర సెటిల్ కావాలి అంటుంది స్మిత. అజయ్ స్మితకు ఒక లుక్ ఇచ్చి, నువ్వంటే డబ్బున్న బాబు కూతురివి, మేము మామూలుగా బ్రతికే వాళ్ళం, చదువయ్యాక జాబ్ వెతుక్కోవాలి. అలా ఏం లేదు, ఫారెన్కి వెళ్ళిపోదాం, హైయర్ స్టడీస్ కోసం, మీకు మంచి జాబ్స్ వస్తాయి. లేదు స్మిత, నేను అంత ఆలోచించలేదు, ఇక్కడ మంచి జాబ్ కొడతాను, ఇక్కడే సెటిల్ కావాలని. ఫారిన్కి వచ్చి అక్కడ బ్యాలెన్స్ చేసి అంత లేదు నా దగ్గర. కౌశిక్, నాది సేమ్ అదే ఫీలింగ్ అంటాడు. నేనున్నాను కదా, మీకు నేను అన్నిట్లో హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ స్మిత అలా అన్నందుకు, కానీ నేను అలాంటి హెల్ప్ తీసుకోను అని తన ఆఫర్ని స్మూత్గా చెప్పేస్తాడు వద్దని. గీత, అను అప్పుడే క్యాంటీన్కి వస్తారు లంచ్ చేయాలని. ఎందుకో గీత అజయ్ వాళ్ళ సైడ్ చూసి భయపడుతూ తినకుండానే వెళ్ళిపోతుంది. అజయ్ అది గమనించి కౌశిక్కి కళ్ళతోని సైగ చేస్తాడు. కౌశిక్ అవసరం లేదు అన్నట్టే కళ్ళతో చెప్పేస్తాడు. వీళ్ళు లంచ్ ముగించుకొని మళ్ళీ క్లాస్కి వెళ్తారు. క్లాసెస్ అయిపోయాక వచ్చేటప్పుడు స్మితకి చెప్తాడు, నేను ఊర్లో ఉండట్లేదు, ఊరికి వెళ్తున్నాను, ఒక 3 days ఎంజాయ్ చేయండి అని. స్మితకి నచ్చదు. ఏంటి అజయ్ సడన్గా చెప్తావు, ఊరికి ఎందుకు వెళ్తున్నావు అంటుంది. మా మామయ్య దగ్గరికి వెళ్తున్నాను, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి రమ్మంటున్నాడు, అమ్మ వెళ్దామంది, అందుకే అందరం కలిసి వెళ్తున్నాం. స్మిత ఏమీ అనలేక హ్యాపీ జర్నీ అని తన కారులో వెళ్ళిపోతుంది. అజయ్, కౌశిక్ బైక్ మీద వెళ్ళిపోతారు. కౌశిక్ అజయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళగానే అందరూ రెడీగా ఉంటారు. తను ఫ్రెష్ అప్ అయి డ్రెస్ వేసుకుని వాళ్ళతో పాటు వాళ్ళ మామయ్య ఊరికి ప్రయాణం అవుతారు కుటుంబం అంతా. 2 గంటల తర్వాత వాళ్ళ మామయ్య ఊరు వస్తుంది. అక్కడే బస్ దిగుతారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు రమేష్ వాళ్ళని చూడగానే హ్యాపీగా వాళ్ళ అక్క దగ్గరికి వాళ్ళ బావని హక్ చేసుకుని అక్కని హ్యాపీగా దగ్గరకు తీసుకుని, ఎలా ఉన్నావక్క అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుతూ ఉంటే అనన్య వచ్చి, ఇక్కడ మేము కూడా ఉన్నాం, ఒక్క మీ అక్క కనపడుతుందా అంది. రమేష్ నవ్వి, నా బంగారు తల్లి, నువ్వెందుకు కనపడవు, నీలో మా అక్కని చూసుకుంటాను తెలుసా అని అనన్యని దగ్గరకు తీసుకుంటాడు. అదే చేత్తో అజయ్ని హక్ చేసుకుంటాడు. అజయ్ కోపంగా చూసి, ఏంటో మామయ్య ఈ మధ్యన నన్ను పట్టించుకోవట్లేదు అంటాడు. అజయ్ని ఆపి, ఏంటి అజయ్ అలా అంటావు, నువ్వు ఒక్కడివే మా 2 కుటుంబాల్లో మగపిల్లోడివి, నువ్వంటే మా అందరికీ పంచి ప్రాణాలు, అలా ఎలా వదులుకుంటాను, నువ్వు చదువుకుంటున్నావు, డిస్టర్బ్ చేయొద్దని ఆగాను, లేకుంటే ఇప్పుడే పెళ్లి చేసేస్తాను నా కూతురునిచ్చి. అలా అనగానే అందరూ నవ్వుతారు. అలా మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి అజయ్ అడుగు పెట్టగానే తన మనసులో ఏదో తన దగ్గరకు చేరుతుందని ఎందుకో హార్ట్ బీట్ కొట్టుకోవడం, ఒకలాంటి ఫీలింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. పక్క గదిలో ఒక అమ్మాయి మువ్వల సౌండ్కి అటువైపు దృష్టి పోతుంది అజయ్కి. బ్యాగ్ అక్కడే పడేసి ఎక్కడైతే మువ్వల శబ్దం వస్తుందో అక్కడికి వెళ్ళాలని వెళ్తుంటే అదే గదిలో నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఇద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.